అందరికీ నమస్తే. ఇప్పుడు రాబోతుంది స్థానిక ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అందరికీ తెలిసిన విషయమే. బీసీలకు 42% రిజర్వేషన్ గురించి ఆ గొడవ జరుగుతుందన్న విషయం కూడా అందరికీ తెలుసు. దాని మీద ఆర్డినెన్స్ అనేది జారీ చేశారు. ఆర్డినెన్స్లో ఓకే, కేంద్ర ప్రభుత్వం ఓకే ఇస్తే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ అని చెప్పేసి అన్నారు. సరే, ఈ సబ్జెక్టు బీసీ సమాజానికి, బీసీ సోదరులకు సంబంధించింది. దానికి మనం ఫుల్ మద్దతుగా ఇస్తున్నాము. వాళ్ళకు వెన్నంటి ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నా. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి ఏదైతే పోరాటాన్ని మొదలుపెట్టామో, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, చుక్కల్ నియోజకవర్గ సంబంధించిన ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మనకు బాన్స్వాడ కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తేనే ప్రత్యక్షంగా మేము ఎలక్షన్లో పాల్గొంటాము, ఈ స్థానిక ఎలక్షన్లో మేము ఓటేస్తాము, లేకపోతే వేయమని చెప్పేసి మీ దగ్గరికి ఎవరైతే ప్రచారానికి వస్తారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మీ దగ్గరికి ప్రచారానికి వస్తారో వాళ్ళకు ముక్కుసూటిగా అడగండి. మీరు వెళ్ళి ఫస్ట్ జిల్లా కేంద్రాన్ని తీసుకొని రండి, తీసుకొని వచ్చిన తర్వాతనే మేము ఓట్లు వేస్తాము, లేకపోతే ఓట్లు వేయము, మేము ఈ ఓట్లను బైకాట్ చేస్తున్నాం, ఎలక్షన్ బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా చెప్పాలి వాళ్ళకు. వచ్చిన వాడిని ఎట్లా చెప్పాలంటే, నువ్వు అది సాధించుకొని వస్తేనే నువ్వు ఇక్కడ సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ నిలబడడానికి అర్హుడివి, లేకపోతే కాదు, లేకపోతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పండి. ఇదే నేను కోరుకుంటుంది. తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ జిల్లా కేంద్రాన్ని సాధించే వరకు అసలు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోదు, పోరాడుతూనే ఉంటుంది, పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ అందరి సహకారం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.